కేంద్రపాలిత యానాంలో కూడా ఓటింగ్ కొనసాగుతున్న సిచ్యువేషన్. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరగనుంది. మొత్తం 42 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇక్కడ. అందులో 13 సమస్యాత్మక కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. యానాంలో 37,972 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక యానాం బరిలో 13 మంది అభ్యర్థులు ఉన్నారు. ఎన్ఆర్ కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్, టీవీకే నుంచి తోట రాజు బరిలోకి దిగారు. పుదుచ్చేరిలో మరోసారి ఎన్డీఏదే విజయం అన్నారు ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు. ప్రజలు స్థిర నిశ్చయంతో ఉన్నారని, కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని తెలిపారు. యానాంలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎప్పుడు మల్లాడి కృష్ణారావు పరిపాలన రావాలా అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. మే 4వ తారీఖు వరకు వెయిట్ చేయవసరం లేదు. ఈరోజు మధ్యాహ్నం 1 గంట కల్లా నాకు విజయం కావాల్సిన ఓట్లన్నీ కూడా ప్రజలు వేయడానికి రెడీగా ఉన్నారు. 1 గంట తర్వాత అంతా కూడా వేలాది మెజార్టీతో రాబోయే రోజుల్లో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. అయితే నాకున్న లెక్కల ప్రకారంగా అయితే 19 సీట్లు ఎన్డీఏ కూటమి 19 సీట్లు ఉన్నాయి. అవి కాకుండా నామినేట్ ఎమ్మెల్యేస్ 3 ఉన్నాయి. అవుట్ ఆఫ్ 23లో 22 సీట్లు ఎన్డీఏ కూటమికి వస్తుంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, చెప్పండి. సో యానాం ఒక ప్రత్యేకమైన స్థలంగా చూస్తుంటాం, జియోగ్రఫికల్గా చూసుకున్నా లేదంటే ఓటింగ్ సరళి చూసినా, రైట్, చాలా చిన్న రాష్ట్రం. అయితే దీంట్లో 14 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయని చెప్తున్నారు. సో ఏ రకంగా జరుగుతోంది పోలింగ్? సో చాలా సింప్లిసిటీకి పేరైన ప్రస్తుత ముఖ్యమంత్రి మళ్ళీ పదవి దక్కించుకుంటారా అనే అంశం ఎలా చూడాలి? గుడ్ మార్నింగ్ హరి. ఏదైతే మనం ప్రస్తుతం అయితే యానంలో ఉన్నామో, ప్రశాంతంగా ఎన్నికలైతే ప్రారంభమని చెప్పుకోవచ్చు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. పోలింగ్ కేంద్రం అయితే జనాలు అంతా కూడా బారులు తీరిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నేను యానం కనకాలపేటలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాను. ఉదయం నుంచి కూడా జనాలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినట్లయితే యానంలో 37,972 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దీనికి సంబంధించి యానంలో 42 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 13 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఇక్కడ అదనపు బలగాలతో పాటుగా డ్రోన్ కెమెరాతో పాటు ఎప్పటికప్పుడు పరిస్థితులు అయితే సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం అయితే యానం సంబంధించినటువంటి ఎస్పీ వరదరాజను ఇక్కడ ఘటనా స్థలానికి వచ్చారు. పోలింగ్ కేంద్రం వచ్చి 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి వ్యక్తులను బయటికి పంపించే పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినట్లయితే యానంలో 13 మంది అభ్యర్థులు పోటీ బరిలో నిలవగా, ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావుతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్, అదేవిధంగా టీవీకే పార్టీ నుంచి తోటరాజు ఈ ఎన్నికల బరిలో నిలిచిన పరిస్థితి ఉంది. ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. గత ఎన్నికల్లో అయితే 92% పోలింగ్ నమోదైందని చెప్పి అధికారులు చెప్తున్నారు. దీనికి మించే పోలింగ్ వస్తుందని చెప్పి కూడా అధికారులు అయితే ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఓటర్ల మీద ఇప్పటికే ఓటింగ్ పై అవగాహన కల్పించిన పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇటు యువకుల నుంచి కూడా వృద్ధులు కూడా ఈ పోలింగ్ కేంద్రాలకు తమ ఓటు హక్కును వినియోగించుకుని తరలి వస్తున్నారు. ఇక వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా వాలంటీర్లను ఏర్పాటు చేశారు. వీరంతా కూడా ఈ లోపల బూత్ వరకు కూడా ఒక వీల్ చైర్ని పెట్టి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మహిళల కోసం ఆ పింక్ బుక్, అదే పింక్ బూత్ తో పాటుగా ఆ యూత్ సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రం కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పుకోవచ్చు. అయితే సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి గొడవలు కూడా లేకుండా చూసేందుకు అధికారులు అయితే పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలతో పాటుగా ఒరిస్సాకు సంబంధించిన పోలీసులు, అదేవిధంగా పుదుచ్చేరి ప్రభుత్వం సంబంధించిన పోలీసులు కూడా ఎన్నికల బందోబస్తు విధులు అయితే నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికప్పుడు చూస్తున్నారు. ఇంకా ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల అధికారి శివరాజ్ మీనా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. హరి, రైట్, ఏ రకంగా ఉంది సరళి, ఎలా ఉంది? సో ఫీలర్ ఏంటి ప్రజల దగ్గర నుంచి అంటే ఏం చెప్తారు రాజు?
రైట్. ప్రతి 2 గంటలకు కూడా పోలింగ్ సంబంధించినటువంటి పర్సెంటేజ్ ఎంత నమోదైందో అధికారులు వెల్లడించే పరిస్థితి. మరి కాసేపట్లో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఎంతవరకు పోలింగ్ నమోదైందన్నది మరి కాసేపట్లో వెల్లడించే అవకాశం ఉంది. మనం ప్రస్తుతం అయితే చూసినట్లయితే పోలింగ్ కేంద్రాలకు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు యానం ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దాదాపు ఇక్కడ 99% కూడా తెలుగు ప్రజలే ఓటర్లు. అదేవిధంగా ఉద్యోగ పర్పస్ ఇక్కడ పుదుచ్చేరి నుంచి వచ్చినటువంటి 1% తమిళులంతా కూడా తమ ఓటు హక్కును బ్యాలెట్ ద్వారా ఇప్పటికే వినియోగించుకున్నారు. హరి. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్ రాజు.